Hi, Hi. welcome to. Cute monster. సో ఇవాళ ఏం చేద్దాం? ఏం చేస్తున్నారు ఇవాళ? ఈరోజు నీ ఫేవరెట్ చేస్తున్నా. నా ఫేవరెటా? Cajun potatoes. కాజున్ పొటాటోస్. అవును, నిజంగానే అది నా ఫేవరెట్ అండి. సో మీలో ఎంతమందికి ఫేవరెట్ నాకు తెలియదు, కానీ మీరు ఎవరైనా బార్బిక్యూ నేషన్ ఉంటే బార్బిక్యూ నేషన్లో వన్ ఆఫ్ ద స్పెషల్ డిషెస్ ఏదైనా ఉంది అంటే కాజున్ పొటాటో. మీరు ఎప్పుడు ట్రై చేస్తే ఉంటారు 100%, ఎందుకంటే అది ప్రతిసారి ఉంటుంది. సో ఇవాళ మా ఇంట్లో మనము కాజున్ పొటాటో ఎలా చేసుకోవాలి చూద్దాం. వచ్చేయండి మరి ఎక్కడికి? మా కిచెన్ లోకి. మా కిచెన్ లో కాదు కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, చాలా. సో కాజున్ పొటాటోస్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బాయిల్ ది పొటాటోస్. బేబీ పొటాటోస్. సో కాజున్ పొటాటోస్ చేసుకోవాలంటే బేబీ పొటాటోస్ తోటే చక్కగా వస్తుంది. మామూలు పొటాటోస్ కూడా చేసుకోవచ్చు, కానీ బేబీ పొటాటోస్ అది పర్ఫెక్ట్ వన్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా బేబీ పొటాటోస్ దొరుకుతాయి. బేబీ పొటాటోస్ తీసుకొని చక్కగా వాటిని బాయిల్ చేసుకోవాలి. అంటే బేబీ పొటాటోస్ లేకపోయినా నార్మల్ది హాఫ్ కట్ చేసుకొని చేసుకోవచ్చు, 1/4 కట్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇవైతే ఏంటి దానికి నొక్కుతాము, సో ఆ షేపు ఆ టెక్స్చర్ బాగుంటుంది అనమాట. అందుకే బేబీ పొటాటోస్. పొటాటోస్ బాయిల్ అయ్యే లోపు మనం ఏం చేసుకోవచ్చు, దాని గురించి సాస్ తయారు చేసుకోవచ్చు. యాక్చువల్ కాజున్ పొటాటోస్ లో మొత్తం స్పెషాలిటీ అంతా సాస్ లోనే ఉంటది అనమాట. సో ఇప్పుడు ఆ కాజున్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాం. చూసారా, మంచిగా ఇప్పుడే స్టవ్ ఎర్రగా అయింది. నాకు యాక్చువల్గా ఈ స్టవ్ నచ్చదు, కానీ ఏం చేస్తాం, ఇక్కడ చాలా మటుకి ఇవే స్టవ్స్ ఉంటున్నాయి. ఇవైనా ఎలక్ట్రిక్ అయినా ఉంటాయి. స్టవ్లు దొరకడం కష్టం. ఓకే, మంచిగా ఇది అయ్యేలోపు మనము లెట్స్ మేక్ ద సాస్. సాస్ కి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మయోనీస్, ఇది మెయిన్ అన్నమాట. దాని తర్వాత 2 ఆనియన్ పౌడర్ అని దొరుకుతుంది, మన మార్కెట్లో కూడా దొరుకుతుంది, గార్లిక్ పౌడర్, ఇవి సాల్ట్ టేస్ట్కి తగినంత, అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఇది బ్లాక్ పెప్పర్, అండ్ ఇది మిక్స్డ్ హర్బ్స్, ఇటాలియన్ హర్బ్స్, అండ్ మన కారం, అండ్ 1 ఆనియన్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, రండి. వన్ కప్ దీంట్లో ఆనియన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇది 1:3 అనమాట. గార్లిక్ పౌడర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 2 3 1/2 టేబుల్ స్పూన్ ఏమో మిక్స్ హర్బ్స్, బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, వన్ టేబుల్ స్పూన్ వేద్దాం. కారం అంటే మా పాప, మా హృదయ ఫేస్ చూడండి, నీకు తక్కువే వస్తారు లేనా? నేను కలుపుని ఇది నేను చేసేస్తా.
కన్సిస్టెన్సీ కొంచెం మ్యాచ్ చేసుకోవడానికి మనం పాలు వేసుకుందాం. 1/2 కప్ ఇలా వేసుకుంటూ మ్యాచ్ ఇది కలుపుకుందాం. కలపాలా? మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో మీకు ఇలా వచ్చేంత వరకు మిల్క్ కలుపుకొని మనం కన్సిస్టెన్సీ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. అండ్ చాలా బాగుంది టేస్ట్. ఉప్పు కారం కూడా చూసుకుంటూ మీరు కలుపుకోవాలి. మనం ఇప్పుడు తీసుకొని చల్లారి పెట్టుకుందాం. కొంచెం ఈ వేడిలోనే మండిని. యాక్చువల్గా మేము ఫస్ట్ గిన్నెలో పెట్టాం కదా, అది టైం పడుతుందని చెప్పేసి జస్ట్ మేము కుక్కర్లోకి మార్చాం అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అదేంటి గిన్నెలో స్టార్ట్ చేసి కుక్కర్లో నుంచి తీస్తున్నారని. అదొక మ్యాజిక్ ట్రిక్ అనుకున్నారా? లేదు, ఇంకా కథం. ఓకే, ఇప్పుడు వేడిలో క్రష్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ క్రష్ అయిపోతుంది. కొంచెం దాని నుంచి ఆవిరంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదా, అప్పుడు మనం వాటిని జస్ట్ ఒక గ్లాస్ తోటో మన చేతితోటో జస్ట్ ఇట్లా ఒక క్రష్ చేసి దాన్ని షేప్ చేసేసి తర్వాత దాన్ని కొంచెం క్రిస్పీ చేయాలి. అది ఎలా చేద్దాము అన్నది మళ్ళీ చూద్దాం ప్రాసెస్. ఓకే, సో లెట్స్ లీవ్ దిస్ ఫర్ సమ్ టైమ్ నౌ. వీటిని మనము ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే గ్లాస్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఏదైనా ఫైన్, మనమే తింటాం కాబట్టి చేత్తో. ఇవి చల్లగా అయిపోయినాయి, వేడివేడిగా చేసుకోకుండా చల్లగా అయిపోయిన తర్వాత అలా నొక్కుకోవాలి అంతే. దాన్ని కదిపియద్దు, అట్లానే ఉండాలి అది అలా. కొంచెం మీద క్రిస్పీ రావడానికి కొంచెం మైదా ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకొని థిక్ పేస్ట్ లా చేసుకుందాం. ఇంకా ఫ్రై చేసుకుందాం, షాలో ఫ్రై, ఆయిల్ వేసి షాలో. సో దానికి క్రిస్పీనెస్ కోసం మనం ఫ్రై చేసుకోవాలా. ఇలా వాటర్ కలిపేసి మంచిగా కలుపుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం మనము. ముంచాలి. జస్ట్ ఇది కొంచెం అటు ఇటు తగలాలి అంతే.
బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ అట్లా కొంచెం క్రిస్పీనెస్ కోసం పైన అట్లా వేయించుకుంటే సరిపోతుంది, అంతే కదా. అటు ఇటు కొంచెం తీసుకొని ఇక్కడ క్రిస్పీగా అయిందా. కాజు. ఓకే, ఇప్పుడు చూసారా అన్నీ క్రిస్పీగా అయిపోయాయి మంచిగా. ఇప్పుడు వీటి మీద మనం కొంచెం ఆనియన్ వేసి మనం చేసుకున్న సాస్ ఉంది కదా, కాజూన్ సాస్, ఆ కాజూన్ సాస్ వేసేసుకుంటే ఇంకా మన కాజూన్ స్పైసీ పొటాటో రెడీ. కాజు వేసుకుందాం చూడు. అంతే, మీకు ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే తినడానికి బాగుంటుంది, జ్యూసీగా. మరీ టైట్ కన్సిస్టెన్సీ కాకుండా ఇలా చేసుకోండి, సూపర్. అంతే, ఇంట్లోనే బార్బెక్యూ కాజూన్ స్పైసీ పొటాటోస్ రెడీ. మళ్ళీ తిని చెప్పు. సరే, సేమ్ లవ్ యూ. దీన్ని కట్ చేయడానికి స్పూన్తో చాలా కష్టపడాలి. ఎలా ఉంది? సూపర్. గట్టి అంటే అండి, దీన్ని కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఇలా స్పూన్తో తీసుకొని బాబా అక్కడ బాగా వెళ్ళేసి వచ్చేస్తాం. స్వర్గం, ఇంత బాగుంటుంది. ట్రై చేయండి మీరు, చెప్పినట్టు యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇదివరకు 800 అట్లా ఉన్నప్పుడు బార్బిక్యూ నేషన్కి ఓన్లీ ఈ డిష్ తినడానికే వెళ్ళిన రోజులు ఉన్నాయి నేను. ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు.